కోల్కతాకు చెందిన జూనియర్ డాక్టర్ అత్యాచార హత్యాకాండలోని చీకటి కోణాలను వెలికితీసి నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని డాక్టర్ షమా సుల్తానా డిమాండ్ చేశారు. ఈ హత్యాకాండ నిరసిస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో VLCC విద్యార్థులతో కలిసి నగరంలో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా నిందితులకు కఠినమైన శిక్షలు అమలు చేసేందుకు సరైన చట్టం లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయి అనే భయం ఉంటే నిందితులు ఈ దురాగతాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ ర్యాలీలో సమితి అధ్యక్షురాలు డాక్టర్ సారికతో పాటు పలువురు VLCC ప్రతినిధులు, సమితి సభ్యులు పాల్గొన్నారు. సుల్తానా, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ ఉమెన్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇక్కడ మేము కోల్కతాలో జరిగిన అన్యాయం, అరాచకం, ఆ అమ్మాయికి 36 గంటలు డ్యూటీ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్తే జరిగిన అరాచకాన్ని గురించి వింటూ ఉంటే అసలు మాటలు రావట్లేదండి. మనుషులా లేకపోతే అసలు మృగాల్లాగా మారుతున్నామా ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ సేవ్ హ్యూమానిటీ. ఇప్పుడు మేము ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటో గ్రహించండి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, లేకపోతే ఊరుకోము. ఇప్పుడు అందరూ రోడ్ల మీద వస్తుంది, డాక్టర్లు అయినా, NGOs అయినా, జూడా అయినా. ఎందుకు వస్తున్నామంటే ఆ అమ్మాయికి ఫస్ట్ న్యాయం జరగాలి. న్యాయం జరిగిందే ఊరుకోము. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా శిక్ష పడాలి. తర్వాత అయితే ఇంకో మాట ఏంటంటే, ఇలాగా ఇంకో అమ్మాయికి జరగకూడదు అంటే ఎలాంటివి తీసుకోవాలో చర్యలు తీసుకోవాలి. మెడికల్ కాలేజ్ అయినా, ఎలాంటి వర్క్ ప్లేస్ అయినా ఒక మహిళకి రక్షణ కల్పించాలి. తను లేట్ నైట్స్ వర్క్ చేస్తుంటారు కొంతమంది. ఎలా అయితే మెడికల్ కాలేజెస్లో, నేను ఒక మెడికల్ స్టూడెంట్నే, చూసాము చాలా మెడికల్ కాలేజెస్లో అయినా, PG చదివేటప్పుడైనా రక్షణ ఎక్కువగా ఉండదు. ఎందుకంటే జనాల్లో ఉండాలి, వర్క్ చేయాలి. కానీ డ్యూటీ డాక్టర్స్కి కంపల్సరీగా వేరే వస్తువులు ఉండి అక్కడ రక్షణ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి అని మేము అపీల్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం అనుకోండి. ఎందుకంటే ఈనాటి కాలంలో అమ్మాయి వచ్చి బయట వర్క్ చేయడం అనేది, చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సందర్భాల్లో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏ పేరెంట్స్ ముందుకొస్తారు ఇలాంటి కోర్సెస్లో జాయిన్ చేయడానికి? ముందు ఇలా చేస్తూ పోతే డాక్టర్లే మిగలరు. మీకు చెప్తున్నాను, మహిళలు డాక్టర్లు మిగలరు. ఇలాంటివి చేస్తుంటే ఈ భయాలు పెట్టుకొని ఏ పేరెంట్స్ ముందుకొచ్చి ఇలాంటి సర్వీసెస్లో జాయిన్ చేస్తారు? మీరే చెప్పండి. అందుకని ఇలాంటి చర్యలు తీసుకొని కొన్ని సెక్యూరిటీ భద్రతలు పెంచాలి మహిళలకి. ఫర్ సపోజ్ ఇలాంటివి జరిగితే ఎలా శిక్ష పడిద్దో వాళ్ళకి తెలియాలి. శిక్షలు తెలియక చాలామంది ఇలాంటివి చేస్తున్నారు అనుకుంటున్నాను. అందుకని శిక్ష ఎంత భయానకంగా ఉండిద్దో వాళ్ళకి తెలియాలి. అసలు ఇలాంటివి ఆలోచించడం అంటేనే వాళ్ళకి కంపనం పుట్టాలి. సో మహిళలకి భద్రత కల్పించాలి. అండ్ శిక్షణ జరిగే చోట అయినా, వర్క్ ప్లేస్లో అయినా వాళ్ళకి రక్షణ ఉండాలి అని అపీల్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సారిక. నేను MHPS తరఫు నుంచి నేను ఉమెన్స్ వింగ్ సిటీ ప్రెసిడెంట్ అనమాట, గుంటూరు సిటీ ప్రెసిడెంట్ అండి. యాక్చువల్గా 78th మన ఇండిపెండెన్స్ డే జరుపుకున్నామండి. సో ఈ ఇండిపెండెన్స్ డే అనేది పురుషులకు మాత్రమే వచ్చిందా అంటే ఫీమేల్స్కి ఇంకా రాలేదా? ఇంకా సంపూర్ణ ఫీమేల్స్కి సంపూర్ణ స్వతంత్రం అనేది ఇంకెప్పటికొచ్చిద్దండి? ఇంకెప్పటికొచ్చిద్ది అంటే గాంధీ గారు అన్నారు, ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి 12 గంటలకి ఎప్పుడైతే బయటికి వెళ్తుందో అప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్టు అన్నారు. అది కాస్త పోయి ఎప్పుడైతే ఒక ఆడపిల్ల బయటికి ఆడుకోవడానికి వెళ్ళి ఎప్పుడైతే భద్రతగా వచ్చిందో అప్పుడే స్వతంత్రం వచ్చింది అనే రోజులు వచ్చేసేలా ఉన్నాయి చూస్తూ ఉంటే. నెక్స్ట్ మార్పు కావాలి, శిక్ష పడాలి, శిక్షలోనే ఈ మార్పు అనేది రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఏమైందండి? ఆసిఫా కేసు ఏమైంది?
ఒక మూడు నెలల చిన్నారిలో తనలో ఏం కనిపించిందండి? ఒక నెక్స్ట్ 1 year బేబీకి ఏం కనిపించింది? అలానే ఈ మౌనిత నెక్స్ట్ తిన వయసు ఏం ఇదయింది? ఒక డాక్టర్స్ని వదలరు, ఒక ఇదిని వదలరు. ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలి, కానీ శిక్షలోనే మార్పు రావాలి. చంపేస్తే ఏముంది? తనే చెప్పాడు, ఓపెన్ స్టేట్మెంట్ చెప్పాడు, అవసరమైతే నన్ను చంపేయండి, నన్ను ఉరి తీయండి అని. అంతేనా? అంటే తనకేం శిక్ష పడాలో తనే నిర్ణయించుకుంటాడా? తనకేం శిక్ష పడాలో తనే నిర్ణయించుకుంటాడా? శిక్ష పడాలి. ఆ శిక్ష అనేది జీవితాంతం గుర్తుండేలా ఉండాలి. అంటే ఆ శిక్షతో ప్రతి ఒక్కరికి తెలియాలి అతనికి ఏం శిక్ష పడింది అనేది. ఒక తప్పు చేసే ఆలోచన వచ్చే ముందే అతనే చచ్చిపోవచ్చు కదా. ఒకరిని చంపేయాలా? ఒకరిని చంపేసి నన్ను చంపేయండి అనే మాట మాట్లాడాలా? కాదు. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు అతను అంతటా అతనే చచ్చిపోయి ఉంటే ఇది ఉండేది కాదు కదా. ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలి, శిక్షలోనే మార్పు రావాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడాను శిక్షలోనే మార్పు రావాలి. చంపేస్తే సరిపోతుందా? ఇప్పుడు దాకా ఎంతమందిని ఎన్కౌంటర్ చేసి చంపేలేదు, అయినా సరే ఇవేమైనా ఆగినాయా? ఇవేమీ ఆగలేదు, ఇవేమీ ఆగకూడను. కానీ శిక్ష పడాలి, శిక్షలోనే మార్పు అనేది రావాలి. అతనికి ఏం శిక్ష విధించారో అతను కూడా జీవితాంతం కుమిలి చచ్చిపోయేలా ఉండాలి. అతని కేసు శిక్ష కూడాను ప్రపంచమంతా తెలియాలి, ప్రపంచమంతా తెలియాలి. చంపేస్తే ఏముంది? చంపేస్తే చచ్చిపోతాడు. అతనే ఓపెన్ గా చెప్పాడు, నన్ను మహా అయితే ఉరి తీయండి అన్నాడు. కానీ ఉరి తీస్తే సరిపోయిందా? మారిపోయిద్దా? కానీ రాబోయే రోజుల్లో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి రాబోయే తరాలకు కూడాను ఈ శిక్ష అనేది ఒక మార్పు అనేది తేవాలి. శిక్షలోని మార్పు అనేది కావాలి, మస్ట్ అండ్ షుడ్ గా కావాలి. అదే విధంగా ఇలాంటివన్నీ ఏం జరుగుతున్నాయి? చదువుకోని వాళ్ళు మాత్రమే తప్పులు చేస్తున్నారేమో అనుకోవచ్చు, చదువుకున్న మూర్ఖులు కూడా ఇదే పని చేస్తున్నారు. అంటే మన యొక్క చదువులో కూడా మారాలి. ప్రతి ఒక్క తరగతి గదిలోనూ కూడాను ఇలా గ్రంథాలయం గురించి చెప్పమన్నారు. సో అదే విధంగా ఒక మహిళ నైపుణ్యం గురించి కూడా బయటికి తేవాలి. మహిళ ఎన్ని అవస్థలు పడితే బయటకు వస్తుంది. ఒక మహిళ ఒక బిడ్డకు జన్మనియాలంటే ఎంత కష్టపడితే అది జరుగుతుంది. ఒక మహిళ గురించి, మహిళ యొక్క నైపుణ్యం గురించి మనం బయటికి ప్రతి ఒక్క తరగతి గదిలో కూడా తెలియాలి. అదే విధంగా ముందడుగు ప్రతి ఒక్క మహిళ కూడాను ఒకళ్ళు ఎవరో ఇబ్బంది పెట్టి చచ్చిపోతుంటే ఇంకొకళ్ళు పేరెంట్స్ కి చెప్పుకోలేక చచ్చిపోతున్నారు. ఎవరైతే ఉన్నారో ఈ టార్చర్ ని భరించలేక చచ్చిపోతున్నారు. సో మేము MHPS తరపు నుంచి మేమున్నాం మీకు. మీరు ఏ విధంగా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక అక్కగాను ఒక చెల్లిగాను మేమున్నాం మీకు. ఎటువంటి పరిస్థితులైనా సరే మేము మీకు అడ్డుగా ఉంటాం. ఇలాంటి సూసైడ్ ఐటమ్స్ చేసే వాళ్ళు కూడా మేము మీకున్నాం. మేము మీకు అండగా మేము ఉంటాము. మేము మీకు జీవితాంతం మేము ఉంటాం. మేము సపోర్ట్ గా మేము ఉంటాం. ఈ విధంగా మీ ముందుకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జరుపుకోవడానికి అన్ని సన్నాహకాలు చేస్తున్నటువంటి సమయంలో స్వాతంత్రానికి మనకు ఆగస్టు 15కి ఒక 6 రోజుల ముందుగా మరి ఒక ఆడబిడ్డ మీద, ఒక డాక్టర్ మీద, ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్కే మనం ప్రాణ రక్షణ కల్పించలేకపోయామంటే మనం ఎటువంటి దుస్థితిలో ఉన్నాం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ రోజున మగ పురుషుడితో సమానంగా ఆడవారు కూడా మరి మేము సమానంగా ఉన్నామని చెప్పేసి అని సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు చంద్రమండలాన్ని వాళ్ళు అంతరిక్షంలో వాళ్ళు వెళ్తుంటే ఈ రోజున మన సమాజంలో ఆడవారిని మనం రక్షించుకోలేకపోతున్నాం. ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే కనుక ఆ డాక్టర్ మీద జరిగినటువంటి దాడులను చూసినట్టయితే కనుక, అత్యాచారం చూసినట్లయితే కనుక మరి ఎంత పాశవికంగా హృదయ విదారకంగా జరిగిందని చెప్పేసి అంటే మరి ఒక్కొక్క ఇది చూసినట్లే ఇందులో పలు అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ కేసు విషయంలో తమని తాము